కరోనా వైరస్ ఈ వైరస్ భారతదేశంలో వచ్చినప్పుడు అతలాకుతలం చేసిందనే చెప్పాలి. వైరస్ పేరు వింటేనే భయపడేంత విధంగా కూడా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. లాక్డౌన్ వచ్చింది, చాలా జాబులు పోయాయి, చాలా మంది రోడ్డున పడ్డారు. బిజినెస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పలేవు. ఎంతో డ్యామేజ్ అయితే మనకి కరోనా వైరస్ వల్ల జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త వైరస్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉండబోతోంది, మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ భయమే అందరిలో కనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న అతిపెద్ద సమస్య వైరస్ వస్తుంది అని అంటున్నారు. ఏదో కాదు, హెచ్ఎంపివి వైరస్. కాకపోతే ఇప్పుడు కాదు, డిసెంబర్లోనే ఒక ల్యాబ్లో కొంతమందికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందులో ఒక 11 మెంబర్స్కి ఈ వైరస్ డిటెక్ట్ అయిందని వాళ్ళు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, మెడికేషన్ తీసుకున్నారు, బాగానే ఉన్నారని చెప్తున్నారు. ల్యాబ్ పేరు కూడా మనీ మైక్రోబయాలజీ ల్యాబ్ అని చెప్తున్నారు. వైద్యులు కూడా చెప్తుంది ఏంటంటే అనవసరంగా ప్యానిక్ అవ్వద్దు. కరోనా అంత ఎఫెక్ట్ అయితే హెచ్ఎంపివి వైరస్కి ఉండదు. ఇది మన భారతదేశంలో కూడా ఎప్పటి నుంచో ఉంది అని ఐసీఎంఆర్ కూడా వెల్లడించింది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే జలుబు రావడం, దగ్గు రావడం, సిమిలారిటీస్ కొంచెం కరోనాలోనే ఉంటుంది. ఒకవేళ మీకు అలాంటివి ఏమైనా డిటెక్ట్ అయినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ 60 ఇయర్స్ అబోవ్ కానీ ఎవరైనా హార్ట్ పేషెంట్స్, రీసెంట్గా సర్జరీస్ చేసుకున్న వాళ్ళు, ఆస్తమా పేషెంట్స్, అలాంటి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జనరల్గా వాళ్ళు చిన్న చిన్న విషయాలకి సిక్ అవుతూ ఉంటారు కాబట్టి ఇవి లంగ్స్లో ఊపిరి తీసుకోవడానికి కానీ కాస్త ఇబ్బంది అవ్వచ్చు. అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళని కొంచెం ఎవరైనా సోకిన వాళ్ళు కానీ లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ విషయంలో కాస్త స్పెషల్ కేర్ తీసుకుంటే మంచిదని అయితే చెప్తున్నారు. మీకు ఏదైనా అలాంటి సిమ్టమ్స్, ఎక్కువగా దగ్గు రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం అలాంటివి జరిగినప్పుడు మనం రెగ్యులర్గా ఇంతకుముందు కరోనాకి ఎలాగైతే చేసామో శానిటైజర్స్ యూస్ చేయడం, మాస్కులు యూస్ చేయడం, ఊపిరి తీసుకోలేనప్పుడు మన భారతీయ పద్ధతి ఆవిరి పట్టడం అంటారు. అలాంటివి చిన్న చిన్న ప్రికాషన్స్తోనే కాస్త పక్క రూమ్లోనూ ఒక 1 వీక్ కానీ అలా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మనం భయపడడం, అనవసరంగా ప్యానిక్ అవ్వడం అనేది చేయాల్సిన అవసరం లేదండి. కరోనాలో ఏదైతే డెత్ రేట్ ఉందో హెచ్ఎంపివి వైరస్లో ఆ డెత్ రేట్ లేదు. మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. ఎవరు ప్యానిక్ అవ్వద్దు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమైతే తీసుకోండి. అనవసరంగా భయభ్రాంతులకు గురికాకండి.